యాక్చువల్‌గా చూస్తారండి అర్బన్ పాపులేషన్, సిటీలో ఉండే పాపులేషన్‌లో ప్రతి ఒక్క ఏరియాలో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువగా చూస్తాం హ్మ్. జరుగుతుంది. కొంచెం నేను యాక్చువల్లీ అస్సాం లో కూడా ట్రావెల్ చేస్తా ఉంటాను. పేషెంట్స్‌ని చూస్తా ఉంటాను. కొంచెం వింతగా ఏంటి అంటే అస్సాం పాపులేషన్‌లో ఈవెన్ రూరల్, హ్మ్. సెమీ అర్బన్ పాపులేషన్‌లో కూడా ఫ్యాటీ లివర్ ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. యావరేజ్‌గా మీరన్నట్టు నార్మల్ పాపులేషన్‌లో మనం తీసుకుంటే ప్రతి ఐదుగురిలో ఒకళ్ళకి మనకి ఫ్యాటీ లివర్ కనిపిస్తాంది. హ్మ్. అదే అర్బన్ పాపులేషన్ చూసుకుంటే ప్రతి ముగ్గురిలో ఒకళ్ళకి ఫ్యాటీ లివర్ చూస్తాం హ్మ్. జరుగుతుంది. ఇది సెమీ అర్బన్ పాపులేషన్‌లో కూడా అస్సాంలో ప్రతి ముగ్గురిలో ఒకళ్ళకి ఫ్యాటీ లివర్ చూస్తాం ఓకే. జరుగుతుంది. ఫ్యాటీ లివర్ డిసీజు చాలా ఎక్కువగా పెరిగిపోతాంది భారతదేశంలో. ఫ్యాటీ లివర్ అనేది ఉంది. ఎప్పటినుంచినో ఉంది గానీ, ఇంత నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ హ్మ్. మోతాదులో చూస్తాం కానీ ఈ అనేది మధ్య మనం వీటి గురించి ఎక్కువగా ఎక్కువ. వింటున్నాం. ఫ్యాటీ లివర్, ఎగ్జాక్ట్‌లీ. ఫ్యాటీ లివర్. ఎవరెళ్ళినా గానీ, ఎవరు టెస్టులు చేయించుకున్నా గానీ, అరే! నాకు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని ఎగ్జాక్ట్‌లీ. చూపిస్తుందని జెప్తున్నారు. హ్మ్. ఫ్యాటీ లివర్ గురించి మనం టెస్ట్ చేసుకోకపోయినా, వేరే కారణాలకి మనం వెళ్లి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే, ప్రతి ముగ్గురిలో సిటీస్‌లో అయితే హ్మ్. ముగ్గురిలో ఒకళ్ళకి ఫ్యాటీ లివర్ కనిపిస్తాంది. విచ్ హ్మ్. ఈస్ ఎన్ అలార్మింగ్ సిట్యుయేషన్. రైట్. ఏమై ఉండొచ్చు సార్ దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? మన లైఫ్ స్టైల్ ముఖ్యంగా చేంజెసా? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగు మన డైటరీ డైటరీ హ్మ్. హ్యాబిట్స్ అండ్ మన సిట్టింగ్ జాబ్స్. హ్మ్. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ కారణాలుగా చెప్పుకోవచ్చు మనం. సిన్ మోస్ట్ ఆఫ్ అస్ వ్యాయామం చేసేవాళ్ళు చాలా చాలా హ్మ్. తక్కువ మందుండారు. ఆల్ ఆఫ్ అస్ హావ్ సిట్టింగ్ జాబ్స్. కాపోతే ఈ సిట్టింగ్ జాబ్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేసుకునే వాళ్ళకి డెఫినిట్‌గా ఈ ఫ్యాటీ లివర్స్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. సో, మెయిన్ కారణము మన లైఫ్ స్టైలే. మనం ఎక్సర్‌సైజ్ చేయకపోవటం, మనం తినే ఆహారంలో రిఫైన్డ్ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువగా అన్నీ ప్యాక్డ్ ఫుడ్డు ఓకే. ఇయన్నీ మనం ఎక్కువగా వాడతాం. న్యాచురల్ హ్మ్. డైట్‌కి దూరంగా జరిగిపోవటం. ఫ్రూట్స్ తినండి అంటే ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాము, హ్మ్. ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ చెప్తారు. సో, న్యాచురల్ థింగ్స్‌కి దూరంగా వెళ్ళిపోవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఫాస్ట్ ఫుడ్స్‌కి పిల్లలు అలవాటు పడిపోతున్నారు. హ్మ్. మీరన్నారు ఒక మాట హ్మ్. యంగ్‌స్టర్స్‌లో అవును. ఫ్యాటీ లివర్ పెరిగిపోతుందని నిజం. హ్మ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు ఈ ఫ్యాటీ ఫుడ్స్‌కి అలవాటు పడిపోతాం. పీపుల్ ప్యాక్డ్ ఫుడ్స్. ప్యాక్డ్ హ్మ్. ఫుడ్స్‌కి అలవాటు పడిపోతాం. చిప్సు ఇయన్నీ చాలా కామన్ నార్మల్ థింగ్ లాగా అందరూ పిల్లలు తినటం ఇన్‌స్టంట్ ఫుడ్ అయింది. జరుగుతాంది. హ్మ్. సో, ఈ చిన్నప్పటి నుంచి ఈ హ్యాబిట్స్ ఉండటం వల్ల ఈ యంగ్ పీపుల్‌లో ఫ్యాటీ లివర్ ఎక్కువైపోతాంది. ఓకే.